గత కొద్ది రోజులుగా అనకాపల్లి జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. లారీ మెకానిక్ షెడ్లు, వర్క్ షాప్లను లక్ష్యంగా చేసుకొని వరుస చోరీలకు పాల్పడుతున్నారు. అనంతరం దొంగిలించిన సామాగ్రిని టాటా ఏసీ వాహనంలో లోడింగ్ చేసుకుంటూ ఉండగా ఆ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానం వచ్చి అక్కడికి చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించిన దొంగలు తమ వెంట తెచ్చుకున్న వాహనాన్ని విడిచి అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తర్వాత జరిగిన దొంగతనంపై పోలీసులు మెకానిక్ షెడ్లు నిర్వాహకులకు సమాచారం చేరవేశారు. ఈ సందర్భంగా నూకాంబిక మోటార్ ఫీల్డ్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గత 5-6 నెలల నుంచి మెకానిక్ షెడ్లు, టింకరింగ్ షాపుల్లో విలువైన సామాగ్రి అలాగే పనిముట్లు దొంగలింపబడ్డాయన్నారు. అంతేకాకుండా ఒక్కొక్క షాపులో లక్షల విలువైన సామాగ్రి పోయిందని వాపోయారు. మరీ ముఖ్యంగా తమ జీవనాధారమైన మెకానిక్ వినియోగించే విలువైన పనిముట్లు, సామాగ్రి చోరీలపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికైనా వరుస దొంగతనాలపై పోలీసులు దృష్టి సారించి దొంగలింపబడిన సామాగ్రిని పోలీసులు రికవరీ చేయాలని వేడుకున్నారు. శ్రీ అనకాపల్లి నూకాంబిక అసోసియేషను ఇలాగా మోటార్ ఫీల్డ్ అండి. మన వైజాగ్ రోడ్డు, సబ్బవరం రోడ్డు, ఇలాగ లారీ మెకానిక్ షెడ్లోని టింకరింగ్ షెడ్లోని వాటిలోని గత 5-6 నెలలుగా సామాన్లు పోవటం జరుగుతుంది. అందరూ పనిముట్లు అనమాట. ఇవన్నీ ఒక్కొక్కరు షెడ్లో సుమారుగా వెళ్ళలేదన్నా 1-2 లక్షల రూపాయలు విలువైన సామాన్లు అన్నీ పోవటం జరుగుతుందండి. గతంలో కూడా ఫిర్యాదు చేసాం పోలీసులకు కూడా. పోలీసులు కూడా దీని మీద ఇన్ఫర్మేషన్ ఇప్పటికొచ్చి కూడా ఏమీ ఇది అవ్వలేదు. దీని విషయంలో వర్కర్లకు కాబట్టి కొద్దిగా సీరియస్గా తీసుకొని దీన్ని మాకు పరిష్కారం చూపిస్తారని మేము నైట్ టైం కూడా కాసి పట్టుకున్నామండి. దీని గురించి పోలీసులు కూడా ఒకసారి గట్టిగా దీన్ని సీరియస్ తీసుకుంటారని మేము పోలీసులు కోరుతున్నాం. మా సామాన్లు కూడా రికవర్ చేసి మాకు అప్పచెప్తారని మరీ ఇచ్చేస్తున్నామండి. రాత్రి అనుకోకుండా కూడా వేరే షెడ్ దగ్గరికి వచ్చేసి ఇలా లోడ్ చేస్తుండగా ఈ వ్యాన్ లో లోడ్ చేస్తున్నారు. చేస్తున్న దగ్గరగా 9-10 మంది ఉన్నారండి గ్రూప్ గాన. వాళ్ళు కూడా ఒక 2-3 బైక్ మీద తిరుగుతున్నారు. మంకీ క్యాప్ లో స్వెటర్లు వేసుకుని తిరుగుతున్నారు. అలాగే ఈ లోడ్ చేస్తుండగా పోలీసులు చూసారండి. పోలీసులు చూసి మాకు సమాచారం ఇచ్చారు. మేము కూడా వెంటనే స్పందించి 10 మంది వచ్చాం. గత ఇంతవరకు కూడా మేము పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా కొద్దిగా స్పందించి ఉన్నారు. లారీలోని పట్టాలు పోవడం, ఆయిల్ తీసేయడం, ఇలాగే సామాన్లు తీయడం గత 5-6 నెలల నుంచి జరుగుతుంది. కాదు చిన్నవండి. ఇప్పుడు ఈ వారం 10 రోజుల నుంచి జరిగేది ఏంటంటే డైరెక్ట్ షెడ్ లో పగలగొట్టేసి మన కట్టర్లతోటి పగలగొట్టేసి సామాన్లు 2 టన్నులు 3 టన్నులు కూడా వేసుకుని ఆ టైప్ లో పట్టుకుని వెళ్ళిపోతున్నారండి. దాని మీద మేము కూడా కొద్ది స్పందించి కొద్ది తెలివిగా ఉన్నాం. ఈ వ్యాన్ పట్టుకోవడం జరిగింది. ఈ వ్యాన్ ఆపాం.